తెలుగు రాష్ట్రాల్లో 4వ దశ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఎన్నికల ప్రచార పర్వం ఈ సాయంత్రంతో ముగియడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, రాజకీయ పార్టీల ప్రచారం ఎలా జరుగుతుందంటారు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు పోయింది. అయితే ఈ సమయంలో సమయంలో అయితే పార్టీ అధినేతలు కానీ ఇటు పక్క పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు అంతగా ప్రజల మధ్యలో ఉండేట్టుగా ఉంది. అయితే చూసుకుంటే పార్టీ ప్రధాన పార్టీని చూసుకుంటే కానీ ఒక పక్క వైసీపీ నుంచి కూడా వైసీపీ నేతలు ఏదైతే 75 స్థానాల్లో ఉండే అభ్యర్థుల్ని అటు 25 ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికీ కూడా పలు సిద్ధం సభలతోనూ అటు రోడ్ షోలు అదే బస్ యాత్రలు కానీ పూర్తి స్థాయిలో ఇటు పక్క ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని చూసుకుంటే వాళ్ళు పూర్తిగా అయితే ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం ఎలాంటి పనులు చేసింది, అభివృద్ధి ఏ విధంగా ఉంది, నెక్స్ట్ వస్తే ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయబోతుందంటూ కూడా ఇటు వైసీపీ చెప్తున్న పరిస్థితుంది. మరో పక్క టీడీపీ జనసేన అధినేతలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీరిద్దరూ కూడా వారి మేనిఫెస్టోని అది భారీ స్థాయి అది ఏదైతే షోస్ అయితే చేశారో రోడ్డు మీద అవి కానీ బస్సు యాత్రల్లో కూడా పూర్తిగా రోడ్ షోల్లో కూడా వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళైతే వాళ్ళ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్తూ అభ్యర్థులను గెలిపించాలని చెప్పిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకల్లా నేటో ఎన్నికల సంఘాన్ని అయితే నిబంధనల ప్రకారం చూసుకుంటే కనుక పోలింగ్ 48 గంటల ముందే ఎన్నికల ప్రచారాన్ని కానీ ప్రకటనలు కానీ చేయకూడదంటూ ఉంది. అయితే ఆదివారం ఎన్నికల సిబ్బందికి సంబంధించి ఈవీఎంలు అలాగే పోలింగ్ సామాగ్రిని కూడా అప్పించే పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే రేపు సాయంత్రం అయితే ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉంటారో వారికి సంబంధించిన పోలింగ్ కేంద్రాలు చేరుకునే పరిస్థితుంది. ఈ రోజు పూర్తిగా చూసుకుంటే కనుక ఎవరైతే ఈ ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఉల్లంఘించి ఈ రోజు సాయంత్రం 5 to 6 మధ్యలో పూర్తి స్థాయిలో కూడా ప్రచారాన్ని ముగించుకుని వెళ్ళబోతారో వాళ్ళ మీద కూడా ఈ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. శివకుమార్, అలాగే సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండడంతో రాజకీయ పార్టీల నాయకులు ఇటు కూటమి కానీ వైసీపీ కానీ ప్రచారంలో ఇంకా దూకుడు పెంచే అవకాశం ఉందంటారా? ప్రజల్ని ఆకర్షించేందుకు స్పీచ్లు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? స్పీచ్ లాంటివి వచ్చేపాటికి మేనిఫెస్టో కానీ అది ఈ 5 ఏళ్ల అభివృద్ధి వైసీపీ అయితే 5 ఏళ్ల అభివృద్ధి ఏ విధంగా చేసాం, ఈ అభివృద్ధి ఒకవేళ అభివృద్ధి జరగకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే ఓటు వేయొద్దు మాకు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారంటూ కూడా ఇలాగే ఎన్నికల్లో అయితే కూడా సేమ్ అదే పర్వంలో అయితే వైసీపీ అభ్యర్థులు అయితే ముందుకెళ్తాం. మరి ఇది జనసేన టీడీపీ అది కూటమి అభ్యర్థులు అయితే ఉన్నారో వాళ్ళు వచ్చేపాటికి మేనిఫెస్టోలు 25 రకాల పథకాలతో తెచ్చి మేనిఫెస్టోలు కానీ ఏదైతే ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అంటూ కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అలాగే ఎన్నికల సంఘం చూసుకుంటే కనుక ఈ డీజల్ యూజ్ చేస్తుంటారో అలాంటి యూజ్ చేయకుండా క్యాంపెయినింగ్ సాయంత్రం 10 గంటల వరకు క్యాంపెయినింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది అభ్యర్థులకి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.